భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు గారి 96వ జయంతి సందర్భంగా ఇక్కడ ఢిల్లీలో తెలంగాణ ఆంధ్ర భవన్లో వారి చిత్రపటానికి నివాళులర్పించి పుష్ప అలంకరణ చేయడం జరిగింది. ఏదేమైనా బహుభాషా కోవిదుడు, సంస్కరణ ఆరాధ్యుడు, భూ సంస్కరణలు పటిష్టంగా తన భూమిని కూడా వందలాది ఎకరాలు ఇచ్చేసినటువంటి వ్యక్తి, మా అందరికీ మార్గదర్శి, జ్ఞానం విజ్ఞానానికి ఇచ్చినటువంటి ప్రదాత. ఈనాటి మన్మోహన్ సింగ్ గారు కూడా గొప్పగా చెప్తారు వారి గురించి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈ సందర్భంగా నేను ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇద్దరు ముఖ్యమంత్రులకి నేను విజ్ఞప్తి చేసేది, భారత ప్రధానమంత్రి ఒక తెలుగువాడు ఇంత బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు చేసినటువంటి నేపథ్యంలో భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించాల్సినటువంటి అవసరం, ఆ దిశలో చర్యలు ముఖ్యమంత్రులు కూడా చొరవ చూపాల, కేంద్రంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు ఇతరులు కూడా చొరవ చూపుతారని ఆశిస్తూ ప్రధానమంత్రి గారు ఈ దిశలో కన్సిడర్ చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్లో అందరికీ ఆమోదం కాబట్టి పివి గారి కాంస్య విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది మరొక సూచన. ఏదేమైనా వారు మరి అటు సంస్కరణలు తీసుకొచ్చి, ఆర్థిక సంస్కరణలు అనేక మందికి ఎకానమీ కుప్ప కాకుండా, అమెరికా లాంటి దేశంలో కూడా లెహమన్ బ్రదర్స్ లాంటి ప్రైవేటు సంస్థలు కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితిలో ఆనాడు రాజీవ్ గాంధీ గారు అంతకుముందు చేసినటువంటిది, పివి గారి హయాంలో పటిష్టమైనటువంటి ఆర్థిక నిర్మాణంతో, మన్మోహన్ సింగ్ గారు చొరవతో ఒక్క బ్యాంకు కూడా మూత పడకుండా మన ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి ఉండటానికి వారందరి కారణం. ఇలా పివి గారిని అందరం కూడా గుర్తు చేసుకునే పరిస్థితి ఉందని చెబుతూ మరి భారతరత్నతో పురస్కారం, అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఒక కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తాం.